సౌదీతో భారీ రక్షణ ఒప్పందం, అమెరికా చైనాతో సన్నిహిత సంబంధాలు, ఇస్లామిక్ దేశాల్లోనే తమది న్యూక్లియర్ పవర్ కంట్రీ అనే తలపొగరు. ఇదంతా ఒకవైపు. ఆ రెండో వైపే పాక్ అసలు కథ ఉంది. స్వాతంత్రం కోసం బలూచిస్తాన్ ఎప్పుడో రోడ్డెక్కింది. ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఇటీవలే తిరుగుబాటు మొదలైంది. సింధ్ ప్రావిన్స్ ఎప్పటి నుంచో పోరాడుతుంది. ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ వంతొచ్చింది. 70 ఏళ్ల అణచివేతలకు నిరసనగా పీఓకే పిడికిళ్లు బిగుస్తోంది. బానిస సంఖ్యలు తెంచుకొని భారత్లో కలుస్తామంటూ నినాదిస్తోంది. ఈ నినాదాలే షరీఫ్ సర్కార్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంతకు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అసలేం జరుగుతోంది? భారత్లో పీఓకే విలీనానికి రాజ్నాథ్ సింగ్ చెప్పిన సమయం వచ్చిందా? పీఓకే విలీనం దిశగా సైలెంట్ ఆపరేషన్ షురూ అయిందా? వాచ్ ఇట్. షరీఫ్ ప్రభుత్వంపై తిరగబడుతున్న పాక్ ఆక్రమిత కశ్మీర్, నిరసనకారులపై కాల్పులు అల్లకల్లోలంగా మారిన పీఓకే విలీనం దిశగా సైలెంట్ ఆపరేషన్ షురూ అయిందా? पीओके अपने आप आएगा, चिंता क्यों करते हैं? पीओके में अब डिमांड होने लगी. आपने सुना होगा एक दो बार कुछ लोगों ने नारेबाजी की थी. 5 साल पहले एक बार इंडियन आर्मी को कश्मीर वैली में मैं संबोधित कर रहा था एक कार्यक्रम को. उस समय ही मैंने कहा था कि पीओके को आक्रमण करके हड़पने की जरूरत नहीं पड़ेगी. वो तो हमारा पड़ोसी है ही, वो हमारा है ही पीओके. और पीओके के लोग स्वयं ये कहेंगे कि मैं भी भारत हूं और वह दिन आने वाला है. సరిగ్గా వారం రోజుల క్రితం మొరాకో వేదికగా రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలే ఇవి. పీఓకే మనదే అవుతుందని పేర్కొన్నారు. అక్కడ డిమాండ్లు మొదలయ్యాయని, నినాదాలు మీరు కూడా వినే ఉంటారని అన్నారు. పీఓకేపై దాడి చేసి స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదని 5 ఏళ్ల క్రితం కశ్మీర్లో సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించినప్పుడు చెప్పానని గుర్తు చేశారు. పీఓకే ఎలాగైనా మనదే అవుతుందని, ఆ రోజు త్వరలోనే వస్తుందని తెలిపారు. నిజానికి రాజ్నాథ్ సింగ్ ఒక్కరే కాదు, ఇటీవల పలు సందర్భాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వంటి కీలక నేతలు పీఓకే భారత్కు చెందిందేనని, అది తిరిగి మన ఆధీనంలోకి రావాలని స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ పాకిస్తాన్తో చర్చలంటూ జరిగితే పీఓకే విలీనం ఉగ్రవాదంపై మాత్రమేనని స్పష్టం చేశారు. కట్ చేస్తే పీఓకేలో రాజ్నాథ్ సింగ్ చెప్పిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితులే ఇవి. అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో కొనసాగుతున్న ఈ నిరసనల్ని మరింత ఉధృతం చేశారు. పాక్ ప్రభుత్వం దశాబ్దాలుగా తమను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతున్నట్టు నిరసనకారులు తెలిపారు. 70 ఏళ్లకు పైగా పీఓకేలని ప్రజలకు ప్రాథమిక హక్కులు కూడా కల్పించలేదని అవామీ కమిటీ నేత షౌకత్ నవాజ్ మీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఓకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని, తమ 38 డిమాండ్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ షట్టర్ డౌన్ వీల్ జామ్ పేరుతో అవామీ యాక్షన్ కమిటీ ఆందోళనలు నిర్వహిస్తోంది. ఈ నిరసనల్లో పెద్ద ఎత్తున ప్రజలు భాగమవుతున్నారు. ఈ క్రమంలో పీఓకేలేని పలు ప్రాంతాల్లో పౌరులు పాక్ బలవంతపు ఆక్రమణల నుంచి విముక్తి కల్పించాలని నినాదాలు చేస్తూ రోడ్లపైకొచ్చారు. ప్రభుత్వం తమ డిమాండ్ల విషయంలో చర్చలు జరపడానికి ముందుకు రావాలని అవామీ యాక్షన్ కమిటీ కోరింది. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే నిరసనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది. దీనికి షరీఫ్ సర్కార్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా? స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న బలూచిస్తాన్ ప్రజల్ని కనిపించకుండా మాయం చేసేశారు. కానీ పీఓకేలో మాత్రం ఏకంగా తోటాలకే పని చెబుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేస్తున్నారు. పాక్ సైన్యం కాల్పులు జరిపిన ఘటనల్లో చాలా మంది గాయపడినట్టు తెలుస్తోంది. ఎంతమంది మరణించారన్నది మాత్రం తెలియలేదు. ఇప్పటికే ఇంటర్నెట్ బంద్ చేశారు. ఆర్మీ చీఫ్ మునీర్, ప్రధాని షరీఫ్ అమెరికా చేతిలో కీలుబొమ్మలుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఓకే ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా రావల్కోట్లో పాక్ ఆర్మీపై ప్రజలు వ్యతిరేకతను వ్యక్తం చేశారు. 2023 నుంచి జరుగుతూనే ఉన్నాయి. మొదట్లో తమను ఇండియాలో కలిపేయాలని కూడా నిరసనలు చేశారు. పీఓకేలో రోజుకు 18 గంటల విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఫలితంగా విద్యా సంస్థలు, వ్యాపారాలు, నివాసాలు, ఆస్పత్రులు ఇలా అన్ని రంగాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇది సరిపోదన్నట్టు పీఓకేలో ఆహార పదార్థాల కొరత తీవ్రంగా ఉంది. బాగ్, ముజఫరాబాద్తో సహా అనేక ప్రాంతాలు గోధుమ పిండి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇంతటి దారుణ పరిస్థితుల్లోనూ పీఓకేలో సబ్సిడీ గోధుమల సరఫరాను ప్రభుత్వం నిలిపేసింది. కిరాణా దుకాణాల్లో వంట వస్తువులు అయిపోతున్నాయి. గోధుమ పిండి కొరతతో బ్రెడ్ సహా బేకరీ వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. భారత్లోని జమ్మూ కశ్మీర్ రికార్డు స్థాయి పర్యాటకుల్ని ఆకర్షించి కళకళలాడుతుంటే, ఆ పక్కనే ఉన్న పీఓకే ప్రజలు మాత్రం నరకయాత్ర అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే షరీఫ్ సర్కారుపై తిరగబడుతున్నారు. ఈ తిరుగుబాటు మరింత ముదిరితే షరీఫ్ ప్రభుత్వం
ప్రభుత్వం చేతులెత్తేయడం మినహా ఏం చేయకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పాక్ పూర్తిగా ఆర్థిక సంక్షోభం అంచుల్లో ఉంది. పైగా బలూచిస్తాన్తో పాటు ఖైబర్ పఖ్తుంఖ్వాలో కూడా వేర్పాటువాదులతో పోరాడుతోంది. ఇలాంటి సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్పై పూర్తిగా ఫోకస్ చేయడం చాలా కష్టం. సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ వ్యాప్తంగా తిరుగుబాటు పరిస్థితులే ఉన్నాయి. ఈ తిరుగుబాటు తీవ్రమైతే పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్ స్వాధీనం చేసుకోవడం మాట అటుంచి స్వయంగా స్వహస్తాలతో మీ భూభాగాన్ని మీరే తీసుకోండి మహాప్రభు అని భారత్ను బతిమాలుకునే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోవలసిన పని లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కట్ చేస్తే పీఓకే విషయంలో సైలెంట్ ఆపరేషన్ మొదలైందంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు షురూ అయ్యాయి. పీఓకే విలీనానికి రైట్ టైం ఇదే అన్న డిబేట్ కూడా మొదలైంది. చేసిన పాపం ఎప్పటికైనా మెడకు చుట్టుకుంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇప్పుడు పాకిస్తాన్ విషయంలోనూ అది జరుగుతున్నట్టు కనిపిస్తోంది. కశ్మీర్ మొత్తాన్ని ఆక్రమించి భారత్పై పగ తీర్చుకోవాలని కుట్రలు చేసిన పాకిస్తాన్కు ఇప్పుడు ఆ తప్పే శాపంగా మారుతోంది. ప్రస్తుతం పాకిస్తాన్ ముందు రెండు ఆప్షన్లు కనిపిస్తున్నాయి. పీఓకేలోని ప్రజల సమస్యలు పరిష్కరించి ఆందోళనలు చల్లార్చడం, లేదంటే చేతులెత్తేసి పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్కు అప్పగించడం. పీఓకే సమస్యలను పరిష్కరించే పరిస్థితుల్లో షరీఫ్ ప్రభుత్వం ఎలాగూ లేదు. మరి ఇగోను పక్కన పెట్టి ఆ రెండో ఆప్షన్ ఎంచుకుంటుందో లేక ఇప్పటికీ కశ్మీర్ తమది అంటూ ప్రపంచం ముందు ఆభాసు పాలవుతుందో చూడాలి.